తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ నుంచి మా దుర్గేష్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మీ అందరికీ పరిచయం గోవిందరావు, వేదికను అలంకరించిన మా పార్టీ పెద్దలు, పిఎసి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న కార్యదర్శులు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఉభయ గోదావరి జిల్లా నుంచి ఈరోజు ఒక ముఖ్య అంశం పైన జనసేన పార్టీ రైతు పక్షాన ప్రత్యేకంగా కౌలు రైతు జరుగుతున్న అన్యాయం గురించి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో రైతు స్వరాజ్య వేదిక అనే ఆర్గనైజేషన్ ద్వారా రామచంద్రాపురం, రాజమండ్రి, ఏలూరు రెవెన్యూ డివిజన్లో చాలా విస్తృతంగా వీళ్ళు పర్యటించి 18 గ్రామాల్లో అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవాలు సేకరించుకుని వాళ్ళు అందించిన నివేదిక మేరకు జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా మా ఇద్దరు జిల్లా అధ్యక్షుల్ని అప్రమత్తం చేసి ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నది అనేది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలకి అర్థం కాలేదు, తెలియలేదు. మనం ఈ కుటుంబాలకి ధైర్యం నింపడానికి స్థానికంగా మీరందరూ కూడా సందర్శించి ఏదైతే సమాచారం మనం సేకరించగలిగామో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వాటిని మీరు ఇంటింటికి వెళ్ళి కొంచెం చెక్ చేయండి అని చెప్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము మీ ముందు పెట్టబోయే సమాచారం ప్రతి ఒక్క అంశం లోతుగా మేము క్షేత్రస్థాయి వరకు వెళ్ళి స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం దగ్గర నుంచి సేకరించే సమాచారమే కాకుండా గ్రామ పెద్దల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాలని మేము కలిసి పరామర్శించినప్పుడు మాకు వచ్చిన కొన్ని వివరాలు చాలా బాధ కలిగించినాయి. ఎందుకంటే మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేశారో రైతాంగం అప్పుడున్న ప్రభుత్వం పైన నమ్మకం లేక కౌలు రైతులు ప్రత్యేకంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళందరూ కూడా పాపం ఒక మార్పు కోసం ఈ ప్రభుత్వం ద్వారా మన హక్కుల్ని పరిరక్షించగలుగుతాం, కాపాడుతారు, కౌలు రైతు అనే వ్యక్తి చితిపోతున్నాడు అనే భావనతో చాలామంది పాపం ఆవేదనతో ఆ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారు. కానీ కౌలు రైతు ఆత్మహత్యలు మన రాష్ట్రంలో దాదాపు 1000 సంఖ్యలో జరుగుతున్నా కూడా ఆ సమాచారం మన రాష్ట్ర ప్రజలకు అందించకుండా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా దాంట్లో కప్పిపుచ్చడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా ఈరోజు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరంలో మన రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలు, కౌలు రైతు ఆత్మహత్యలు 1019. 2020 సంవత్సరంలో మన రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలు కౌలు రైతులకి ప్రత్యేకంగా 889. ఈ వివరాలు తీసుకుని నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని జిల్లా స్థాయిలో ఇది స్వయంగా మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం, జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ద్వారా ఈ సమాచారం సేకరించి 2019 జూన్ 1 నుంచి టోటల్గా జరిగిన ఆత్మహత్యలు ఏమైనా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 41 ఆత్మహత్యలు, తూర్పుగోదావరి జిల్లాలో 34 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నష్టపరిహారం ఎంతమందికి ఇచ్చారండి మీరు? లోపభూయిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం కల్పించింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2011 డిసెంబర్లో నేను శాసనసభ సభాపతిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం చాలా అద్భుతంగా మంచి ఆలోచనతో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రఘువీరారెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఈ జిల్లా నుంచి ఆ రోజున నాకు బాగా గుర్తు వంగా గీత గారు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. కౌలు రైతు గురించి
ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ముందడుగు వేయాలి, ఒక భరోసా నింపాలి అని ఆలోచించి ఆ రోజు 2011లో ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చారు. ఆ రోజునే 16 లక్షల కౌలు రైతులు ఉంటారు మన రాష్ట్రంలో అనుకున్నప్పుడు 7,62,000 మందికి ఆ రోజున కౌలు రైతు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. జనరల్గా గ్రామాల్లో రైతులు వాళ్ళ భూముల గురించి సంతకాలు పెట్టమంటే ఇబ్బంది పడుతున్నారు. 80% వ్యవసాయం ఈ రోజుకి కూడా కౌలు రైతులు చేస్తున్నారు. సో రైతుని ఇబ్బంది పెట్టకూడదు, రైతు దగ్గరికి కౌలు రైతు వెళ్ళి ఈ సంతకాల కోసమో లేకపోతే అధికార యంత్రాంగమో బ్యాంకులో ప్రభుత్వం నుంచి అందిస్తున్న సబ్సిడీలు కానివ్వండి, రైతాంగానికి వచ్చే నిధులు కానివ్వండి, వీటిని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించి చక్కటి చట్టాన్ని ఆ రోజు తీసుకొచ్చారు. కానీ ఈ ముఖ్యమంత్రి, నేను చాలామంది పెద్దలతో మాట్లాడాను ప్రభుత్వంలో, ఆ రోజు ఏం జరిగిందని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి అధికార యంత్రాంగం వద్దని చెప్పినా కూడా 11 నెలలు ఆ భూ యాజమాని కౌలు రైతుకి రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినట్టు సంతకం కావాలని చెప్పి ఆ రోజున కొత్తగా CCRC కార్డులు తీసుకొచ్చారు మన రాష్ట్రంలో. ఇది పూర్తిగా లోపాయిష్టమైన కార్యక్రమం. ఈ చట్టంలో ఎన్ని తప్పులు ఉన్నాయంటే ఈరోజు కౌలు రైతు ఎంతో ఆవేదనతోటి కన్నీళ్లతోటి గ్రామ స్థాయిలో ఎవరు పట్టించుకోని పరిస్థితులు మాకు వివరించినప్పుడు చాలా బాధ కలిగించింది. నిన్న మేము 3 కుటుంబాలను నిన్న పరామర్శించాం, గ్రామాల్లోకి వెళ్ళాం. నిన్న మధ్యాహ్నం నేను వచ్చినప్పటి నుంచి మా నాయకులందరూ కలిసికట్టుగా మేము ఈ గ్రామాల్లోకి వెళ్ళి పర్యటించినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. అసలు రైతు అంటే ఎవరనేది చట్టంలో ఏముందంటే, భూమి తనది అయినా తనది కాకపోయినా అక్కడ వ్యవసాయం పండించుకుంటున్న ఒక రైతు తన కుటుంబాన్ని తను పోషించుకునే విధంగా కష్టపడుతుంటే కౌలు రైతుతో సహా మహిళా రైతులతో సహా వాళ్ళని రైతుగానే పరిగణించాలని చాలా స్పష్టంగా చట్టంలో ఉంది. దానికి మనం ఊహించలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కులాలను అంటగట్టారు. రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారండి? అందులో ఓసీ రైతులకి వర్తించదంట. మన జిల్లాలో ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలామంది పాపం ఓసీ కులానికి చెందిన వాళ్ళు కౌలు రైతులుగా కష్టపడి బతుకుతున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాపు సోదరులు, రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు ఎంతోమంది వెనకబడిపోయి చితికిపోయి చివరికి పొలాలు అమ్ముకొని వాళ్ళు కౌలు రైతులుగా అదే పొలంలో పనిచేసుకుంటున్న సందర్భాలు, విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. వీటి గురించి మీరు మర్చిపోయి ఈరోజు ప్రభుత్వ అంచనాల మేరకు 17,60,000 కౌలు రైతులు ఉన్నారని అంటే, ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది ఏంటంటే 5 లక్షల కార్డులు ఇస్తే చాలని చెప్పి అధికార యంత్రాంగానికి టార్గెట్ పెట్టారు. కేవలం 5 లక్షల కౌలు రైతులకి. కొన్ని జిల్లాలో కనీసం దీని గురించి సమాచారం ఉంది. రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలో 8% మంది రైతుల దగ్గర కూడా ఈ సమాచారం లేదు. కౌలు రైతులు అల్లాడిపోతున్నారు. ప్రత్యేకంగా నిన్న మేము ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అధికార యంత్రాంగం ఎంత విఫలమైందో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసామని, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసామని, సింగిల్ విండో క్లియరెన్స్లు ఏర్పాటు చేసామని, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకాలపైన దారి మళ్లిస్తే, మేము సందర్శించిన కుటుంబాల దగ్గరికి ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన జియో 102 ప్రకారంగా కౌలు రైతు లేదా రైతు ఆత్మహత్య జరిగిన 24 గంటల లోపే త్రిసభ్య కమిటీ, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసరు ఆ కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించి పరామర్శించి తక్షణమే స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారికి 24 గంటల లోపే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎంత దారుణం అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మీరు కౌలు రైతుగా మీరు ఆత్మహత్య చేసుకున్నారని ఎక్కడ చెప్పబాకండి, అధికారులు కూడా అది నమోదు చేయరు,
వైఎస్ఆర్ బీమా కింద మీకు 2 లక్షల రూపాయలు ఇప్పిస్తామని వీళ్ళు క్షేత్రస్థాయిలో మోసానికి పాల్పడ్డారు. 7 లక్షల రూపాయలు రావాలి మీ జియో ప్రకారంగా. ప్రతి కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్న రైతులకి 7 లక్షల రూపాయల నష్టపరిహారం తక్షణమే ఇమ్మీడియట్ అని ఉంది వీళ్ళ ఉత్తర్వుల్లో. ఇమ్మీడియట్గా రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలి జియో నంబర్ 102 ప్రకారంగా. ఆర్డీఓ గారు, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ యంత్రాంగం ఎవరి దగ్గర అయితే వీళ్ళు అప్పులు తీసుకున్నారో వాళ్ళ జాబితా తీసుకుని వాళ్ళని పిలిపించుకొని 1 టైం సెటిల్మెంట్ చేయాలి ఈ కుటుంబాలకి. నిన్న మేము పరామర్శించిన రామకృష్ణ గారు అనే కుటుంబానికి 6.5 లక్షల రూపాయలు అప్పులుంటే కొడుకు పాపం కష్టపడి 6.5 లక్షల రూపాయలు కూడా కట్టేశారు ఆ ఫైనాన్షియర్లకి. చదివించుకున్న బిడ్డల్ని ఆపేసి పాపం ఆ తల్లి నిన్న ఎంతో ఆవేదనతోటి మాకు నిన్న వివరించారు ఏ విధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తున్న ఉద్దేశంతో హార్టికల్చర్ కోర్సులో తన కూతుర్ని చదివించుకుంటుంటే ఈ ప్రమాదం జరిగింది. ఏమైపోతుంది ఈ ప్రభుత్వంలో ఈ పెద్దలు, ఈ మంత్రులు? ఒక కుటుంబంలో పెద్దలు కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు పరామర్శించలేదు? కనీసం స్థానికంగా ఉన్న మంత్రులు, శాసనసభ్యులు ఎంతోమందికి పదవులు వందల సంఖ్యలో ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైపోయినాయి? ఈ పదవులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? విచిత్రం ఏంటంటే ఆ రోజు ఓదార్పు యాత్రని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణంతో చాలామంది పాపం తట్టుకోలేక మరణించారు. వాళ్ళందరినీ నేను పరామర్శిస్తా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఆ రోజున ఆయన ఒక ప్రయత్నం చేశారు. దాదాపు 600 మందికి అనుకుంటా ఆ రోజున. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మరణాలు కనపడడం లేదు? జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీ జిల్లా అధికారి, మీ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చిన ఈ సమాచారాన్ని దయచేసి ఒకసారి మీరు గమనించాలి. ఈ కుటుంబాలకి న్యాయం జరగాలి. 7 లక్షల రూపాయల నష్టపరిహారం తక్షణమే మీరు అందించాలి. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు చదువుకోవాలి, ఉన్నత విద్యకి వాళ్ళు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి సహకారం అందించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలి. వాళ్ళకి ఉన్నత విద్య వచ్చేటట్టు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఈ 2 రోజుల నుంచి మా నాయకులందరితో మేము మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం లేదు. కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ఆ మోసాల్లోకే ప్రభావితం చేశారు తప్ప ప్రజల్ని ఎక్కడ కూడా ఈ కుటుంబాల్ని కాపాడే విధంగా వాళ్ళు స్పందించలేదు. కాబట్టి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఉభయ గోదావరి జిల్లాలో ముందుగా మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ఆ కుటుంబాల్ని పరామర్శించి అక్కడ ఉన్న స్థితిగతుల్ని, ఆ వివరాల్ని సేకరించుకుని వాళ్ళకి తక్షణ న్యాయం చేసేటట్టు జిల్లా కలెక్టర్ గారు కూడా, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జియో నంబర్ 102 ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారు ప్రతి నెల స్పెషల్ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయాలి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం. ఏమైపోయింది? మీరేదో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంబరాల్లోకి వెళ్ళిపోయారా? మర్చిపోయారా ప్రజల గురించి, రైతుల గురించి? కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులతో కలిసి, ఆ కుటుంబాలతో కలిసి కలెక్టర్ గారి దృష్టికి ఈ సమాచారం తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో మేము సేకరించాం. ఇది ఎక్కడ కూడా మాకు సమాచారం లోపం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ప్రతి కేసు, వాటి గురించి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ, క్లోజర్ రిపోర్ట్లు, దానికి సంబంధించిన ఆటాప్సీ రిపోర్ట్లు, ఏ పురుగుల మందు తాగి పాపం ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నారో ఆ వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి పచ్చి మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకంటే 2011లో చేసిన చట్టంలో ఒక భరోసా ఇచ్చాం మనం కౌలు రైతుల కోసం. వాళ్ళు ఎవరు కూడా రైతుల చుట్టూ తిరిగో, బ్యాంకుల చుట్టూ తిరిగో అధైర్యపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ చట్టం తీసుకొచ్చింది. దాన్ని మీరు కావాలని, అంటే కక్షపూరితంగా చేస్తారా లేకపోతే అవగాహన లేకుండా చేస్తారా ఈ ముఖ్యమంత్రి మనకు అర్థం కాదు. వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో ఈ పథకం ఉంది
దీని ద్వారా మనకి కొంతవరకైనా న్యాయం జరుగుతుందని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ప్రకృతి సహకరించింది, వర్షాలు బాగా పడ్డాయి, పంట బాగా వచ్చిందని అనుకున్న రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అదొక పెద్ద స్కామ్ జరిగిపోయింది. అది ఎవరైనా ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక మిల్లర్ కప్ చెప్తారండి? విచిత్రమైన పరిస్థితులు మన రాష్ట్రంలో. రైస్ మిల్లర్లు కుటుంబానికి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పచెప్పారు. ఇంత అద్భుతంగా పంట పండిందనే ఆనందంతో రైతులు ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఎక్కువగా వర్షాలు పడ్డాయి కాబట్టి మేము రోడ్లు బాగా చేయలేకపోతున్నాం, వచ్చే జూన్ మాసంలో రోడ్ల గురించి 2,000 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన చెప్తారు. ఒక సందర్భంలో ఆత్మహత్య ఏ కారణం వల్ల చేసుకున్నాడని నిన్న మేము అడిగితే ఫిబ్రవరి మాసంలో ఒక ఆత్మహత్య జరిగింది మన జిల్లాలో. ఫిబ్రవరి 11వ తారీఖున ఆ కుటుంబం దగ్గర వివరాలు తీసుకుంటే చాలా బాధ కలిగించింది. ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి ఎవరైతే ఇతనికి రుణాలు ఇచ్చారో ఆయన వచ్చి ఇంట్లో ఉన్న సామాను బయట పాడేసి, కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని రోడ్డు పైన పాడేసి దుర్భాషలాడి వెళ్ళిపోతే అదే రోజు సాయంత్రం 5ంటికి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఎవరికి అర్థం కాలేదా ఈ కన్నీళ్ళు? ఎవరు కూడా దీనికి స్పందించాలనే భావన వాళ్ళు కలగలేదా? ఎందుకు ఈ రోజుకి కూడా, చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ విషయం, ఈ రోజుకి కూడా స్థానికంగా ఉన్న తహసీల్దార్ కానీ, ఎస్ఐ కానీ, అక్కడున్న ఆర్డీఓ కానీ ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఎందుకు ఈ త్రిసభ్య కమిటీ వెళ్ళి ఈ రిపోర్ట్ నమోదు చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు 7 లక్షల రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబానికి వచ్చేటట్టు చేరేటట్టు ఎందుకు ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం? మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక నెల రోజుల సమయం ఇద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ తరఫు నుంచి మనం ఈ కుటుంబాలని కలిసి పరామర్శించి ప్రభుత్వం నుంచి నెల రోజుల్లోపు స్పందన రాకపోతే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకునేటట్టు పార్టీ నుంచి మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం. అదే సందర్భంగా పాత్రికేయ మిత్రుల్ని నేను కోరేది కూడా, దయచేసి ఎంతో నష్టం జరిగిపోయింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం కప్పిపుచ్చడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమాచారం బయటకు వెళ్ళకూడదనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దాదాపు 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో చాలామంది అగ్రకులాలకు చెందిన వాళ్ళు, కష్టపడి నష్టపోయి పాపం వాళ్ళు సొంత పొలాలు అమ్ముకొని కౌలు రైతులుగా మారిపోయిన కాపు కులస్తులు, రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు ఎంతోమంది పాపం నష్టపోయి పాపం ఎదురు చూస్తున్నారు. నిన్న శెట్టి బలిజ కమ్యూనిటీ నుంచి కూడా పాపం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని మేము పరామర్శించినప్పుడు ఆ తెల్లే పాపం ఎంతో ఆవేదనతోటి చదివించలేని పరిస్థితుల్లో పిల్లల్ని మాన్పించారని చెప్పింది. మా పితాని బాలకృష్ణ గారు, అదేవిధంగా లీలాకృష్ణ గారు, వీళ్ళిద్దరూ ఆ రోజు ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని అన్ని విధాలుగా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ పిల్లల్ని చదివించే బాధ్యత మాదని చెప్పి ముందుకు వచ్చారు. రెండో కుటుంబం మేము పరామర్శించింది బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న యాదవ్ కుటుంబం. గొల్లలు పాపం వాళ్ళ ఆవేదన అయితే నిజంగా చాలా కదిలించేసింది. చిన్న చిన్న బిడ్డలు వాళ్ళకి. ఎందుకు ప్రభుత్వం ఈ విషయాలు బయటికి రాకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు? దీన్ని మనం ప్రశ్నించాలి. ఇది ఖచ్చితంగా మానవీయ సంక్షోభంగా మనం భావించాలి. ఆ కోణం నుంచి ప్రభుత్వం స్పందించాలి. జనసేన పార్టీ మాత్రం కౌలు రైతుల ఆత్మహత్యలు మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మానవీయ సంక్షోభంగా మేము భావిస్తున్నాం. ఇది అధిగమించడానికి, ఆ కుటుంబాలకి న్యాయం జరగడానికి మా వంతు మేము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్న మండలాధ్యక్షులు, మా పార్టీలో ఉన్న పనిచేస్తున్న వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షుల సమక్షంలో చక్కగా గ్రామాన మేము పర్యటించి నెల రోజుల్లోపే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం. వాళ్ళ వెంట నిలబడతాం. ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 31వ తారీఖు కల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం స్పందించకపోతే
పవన్ కళ్యాణ్ గారి క్షేత్రస్థాయిలో వచ్చి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకునేటట్టు తగు చర్యలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను మీకు సంఖ్య ఇచ్చానండి. ఇదేంటంటే తెలివిగా నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ విషయం నేను మీతో ప్రస్తావించడం మర్చిపోయాను. మన జిల్లాకి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రే ఈ లెక్కలన్నీ బూటకం, అటువంటిది ఎక్కడ జరగలేదు మా జిల్లాలో. కేవలం 400 మంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా. 400 మందిని కూడా రైతులు కుటుంబాలని కూడా మేము ఆదుకుంటామని చెప్పి నవంబర్ మాసంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు గత సంవత్సరం. కానీ ఇదే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు ఆర్టీఐ ద్వారా మనం సేకరించిన సమాచారం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. 33 మరణాలు ఆత్మహత్య ద్వారా కౌలు రైతులు వ్యవసాయంలో దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ మేరకు వాళ్ళు అందించిన సమాచారం. మొదటి సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల ఆత్మహత్యలు 1019. రెండో సంవత్సరం 889. ఈ సంవత్సరం ఇంకా వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ సమాచారం అందించక ఎన్సీఆర్బీలో డేటా లేదు కాబట్టి 9 జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ సిఆర్బీల దగ్గర నుంచి ఒక సమాచారం తెప్పించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక పొరపాటు జరిగిపోతుంది అనే భావనతోటి పాపం ఈ సంస్థ రైతు స్వరాజ్య వేదిక అనే సంస్థ వాళ్ళు చాలా కష్టపడి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ మాకు అందించారు. పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ మూర్ఖమైన నిర్ణయం వల్ల ఇదివరకు పనిచేస్తున్న చక్కటి చట్టం 2011లో అప్పుడు ప్రయత్నం చేసి ప్రారంభించిన చట్టాన్ని ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నాకు తెలిసిన సమాచారం ఎవరి దగ్గర లేదంటే నేను పాదయాత్ర చేశానని చెప్పి అధికారులు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన సలహాను కూడా తీసుకోకుండా ఈ కొత్త చట్టాన్ని 2019లో తీసుకొచ్చి జియో నంబర్ 102 అదే విధంగా జియో నంబర్ 43 అంటే 5 లక్షలు ఉన్న నష్టపరిహారాన్ని 7 లక్షలు పెంచుతూ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ నిజంగా కౌలు రైతులకి కష్టాలు ఆ రోజు నుంచే ప్రారంభమైనాయి మన రాష్ట్రంలో. అంతకుముందు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. కాబట్టి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది చాలా స్పష్టంగా, మొదటి డిమాండ్ మాది తక్షణ ఆర్థిక సాయం ఈ కుటుంబాలకి ఇమీడియట్గా ఇవ్వాలి 4 రోజుల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా. రెండవది వాళ్ళ బిడ్డల్ని చదివించే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. ఉన్నత విద్య వరకు వాళ్ళకి అన్ని విధాలుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని కాపాడాలి. మూడవది వన్ టైం సెటిల్మెంట్ ఇమ్మీడియట్గా ఎవరి దగ్గర అయితే వీళ్ళు అప్పులు తీసుకుని పాపం ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారో ఆ వ్యక్తుల్ని పిలిపించుకొని స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం వాళ్ళతో కలిసి చర్చలు జరిపి వన్ టైం సెటిల్మెంట్ ఈ కుటుంబాలకి ఖచ్చితంగా చేయాలి. ఈ ఘోర మోసం జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడింది కౌలు రైతులకి చాలా ఇబ్బందికరమైనది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వీళ్ళు గ్రామాల్లో వీళ్ళు చేసిన ధాన్యం కొనుగోలు కానివ్వండి, ధాన్య సేకరణ కానివ్వండి, చాలామందిని ఇబ్బంది పెట్టింది. జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ గ్రీవెన్స్ డే ఏ రోజు ప్రకటించారో మాకు తెలియదు జిల్లాలో. అది కూడా ప్రయత్నం చేశాం. ఇన్ఫ్యాక్ట్ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో ఒక సూపరింటెండెంట్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏర్పాటు చేయమని జియోలో ఉంది. ఆయన ఎవరో మరి సమాచారం మనం తెప్పించుకుని ఇక్కడ దుర్గేష్ గారు, అక్కడ గోవింద్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఈ కుటుంబాలని తీసుకువెళ్ళి, అక్కడ 41 కుటుంబాలు, ఇక్కడ 33 కుటుంబాలు, వీళ్ళని తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి 4 రోజుల్లోపే పూర్తి స్థాయిలో ఈ సమాచారాన్ని అందించి న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. చేయని పక్షంలో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించి ఈ కుటుంబాలను అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. థ్యాంక్ యూ. నిన్న నేను స్పందించానండి. ఏదైతే ఫ్యాన్ని చూసి జనం చల్లటి గాలి వస్తుందని పాపం ఊహించుకుని ఓట్లు వేశారో ఈరోజు ఫ్యాన్ ఆన్ చేయాలంటేనే భయపడిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడైనా చూసామంటే 35 యూనిట్లకు స్లాబ్ ఉంటుందా?
ఏ కుటుంబంలో ఈ రోజున ఒక సింగిల్ వన్ బల్బ్ పెట్టుకుని వెళ్ళి కష్టపడి బతికే జీవితాలు ఎంతమంది పాపం ఈ రోజున పెంచింది ఎవరికి? చివరికి సామాన్యుడికి, మధ్యతరగతి వ్యక్తులకి ఎక్కువ పెంచారు స్లాబులు. వాళ్ళు ఏర్పాటు చేసిన 6 స్లాబుల్లో ఎక్కువ బాధుడు ఎవరిపైన అంటే బాధుడు అని నేను ఎన్నో సందర్భాల్లో ఉపన్యాసాలు చెప్పాడు కదా, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నష్టం కలిగించింది సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి పాపం ఎక్కువ నష్టం కలిగించారు. దీనిపైన 100% ప్రజలతో కలిసి మేము ఉద్యమం చేస్తాం. ఇదేదో కేవలం పార్టీ పరంగా అని కాదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు తప్పకుండా అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం కదిలొచ్చే విధంగా, ప్రజల బాధని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా. ఎందుకంటే ఈ లెక్కలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. గతంలో లీకులు ఇచ్చారు మీడియాలోకి. ఇది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. 900 కోట్లు బహుశా సేకరించాల్సి వస్తుందేమో. 900 కాస్త 960 అయింది. 960 కాస్త సడన్గా ఈరోజు 1400 కోట్లు పెరిగిపోయింది. మరి మొన్న క్యాగ్ లాంటి సంస్థనే 48,000 కోట్ల రూపాయలు కనపడడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేది వాళ్ళు చెప్తే ఇంకా ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది చెప్పండి. అంటే తీవ్రమైన పదాలు మనం వాడలేము, కానీ వారి భాషలోనే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థల్ని గౌరవించే విధంగా, నిజాయితీగా, స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పరిపాలన మాత్రం జరగడం లేదు. ఇది కేవలం కొన్ని కుటుంబాలకే ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ విద్యుత్ ఛార్జీలు పెంపు అనేక ప్రాంతాల్లో, అనేక ఇండస్ట్రీస్లో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇతర రాష్ట్రాలు కూడా పెంచారని కొంతమంది పోలుస్తున్నారు. అయ్యా, కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆల్రెడీ పడుతున్న ట్యాక్సులు, ఊహించని విధంగా చెత్త ట్యాక్సులతో సహా కలుపుకుంటే కొత్తగా మళ్ళీ ఇదేం ట్యాక్స్, ఇదేమీ అవసరం. ఇప్పుడు ఈ సందర్భంగా ఆల్రెడీ గ్రామాల్లో 6 గంటల నుంచి 8 గంటల వరకు కరెంటు కోత విధించారు. దానికి తోడు ఇటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం ఇది ప్రజానికానికి చాలా ఇబ్బంది కలిగించే విషయం. పార్టీ పరంగా జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. పూర్తి వివరాలు రాగానే మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఒక ఆందోళన చేస్తాం, ప్రజలతో కలిసి చేస్తాం అనేది ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. మాజీ ఆర్థిక మంత్రి యమ్మల రామకృష్ణ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కామెంట్ చేశారు. బొగ్గన రాజేంద్రనాథ్ గారు అంత ఏమీ లేదన్నారు. మీ పార్టీ స్టాండ్ అంటే కంట్రోలింగ్ ఆడిటర్ జనరల్ గారి సంస్థ గురించి నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే నేను శాసనసభాపతిగా పనిచేశాను కాబట్టి ఎన్నో సందర్భాల్లో వాళ్ళతో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. శాసనసభలో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా సరైన రీతిలో దీనికి ఖర్చు పెడుతున్నా లేదా అనేది ఒక అంశం అయితే, నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ విధంగా స్టాండింగ్ కమిటీస్ ఉంటాయో, అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదిస్తేనే నిధులు ఆ శాఖకి వెళ్ళి అక్కడ ఖర్చులు అనేది ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షిస్తారు. కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే సంస్థ అద్భుతమైన సంస్థ. మన రాజ్యాంగంలో మనకు కల్పించిన కొన్ని గొప్ప విషయాల్లో సిఏజీ కూడా ఒకటి. కాబట్టి వాళ్ళే ఎంతో ఆశ్చర్యకరంగా, నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడాను, వాళ్ళు చెప్పిన విషయాలు వింటే నాకే ఆశ్చర్యం కలిగించింది. దాదాపు గంటలు వీళ్ళని వెయిట్ చేయించేవాళ్ళంట సిఏజీ అధికారులు వెళ్ళినప్పుడు సమాచారం కోసం. అదేవిధంగా మంత్రులకు ఉన్న అవగాహన, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అవగాహన కేవలం ఎంతవరకు పరిమితం అయ్యారంటే రుణాలు ఎట్లా తీసుకొద్దాం అనే దానికే పరిమితం అయ్యారు. ఏ విధంగా సమాచారం దాచేసి సమాచారాన్ని తప్పుదోవ తీసుకెళ్ళి బ్యాంకుల్ని మనం మభ్యపెట్టి రుణాలు తీసుకొద్దాం అనే దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. కానీ బడ్జెట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ కానివ్వండి, బడ్జెట్ ద్వారా మనం చేయాల్సిన రిలీజెస్ కానివ్వండి, చివరికి బడ్జెట్ ద్వారా రావాల్సిన ఎక్స్పెండిచర్ కానివ్వండి, వీటి లెక్కలకి ఎక్కడ కూడా పొందలేదు. రాష్ట్రంలో ఆదాయం గతం కన్నా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే మన ప్రజల కష్టాల వలన, అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన కాదు. కోవిడ్లో మీకు వచ్చిన నిధులు ఈ రోజుకి కూడా దాని గురించి లెక్కలు లేవు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబాన్ని చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కోవిడ్లో ఆదుకున్న కుటుంబం. ఎవరికి వాళ్ళు పాపం సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని లక్షల రూపాయలు ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుని ఇంజక్షన్లు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కానివ్వండి, వైద్య సేవలు కానీ అందించిన దాఖలాలు లేవు. ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో మీకు తెలుసు.
కాబట్టి ఈ లెక్కలు కాకి లెక్కలు. ఖచ్చితంగా కేవలం మేమేదో 2,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నం. ఎక్కడ కూడా దీంట్లో పారదర్శకత లేదు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గారి రిపోర్టు 100% మనం గౌరవించాలి. మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ పొరపాటు అయిపోయిందనేది మనం చెక్ చేసుకోవాలి. దానికోసమే అటువంటి సంస్థలు. ఒకళ్ళు తప్పు పట్టారంటే దాంట్లో ఎందుకు తప్పు పడుతున్నారంటే మీరు చేసిన పొరపాట్ల వల్ల. కానీ మీరు కావాలని ఈ సమాచారం ఎవరు తెలియకూడదని ఏ విధంగా ఇప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యల గురించి నేను ప్రస్తావించాను, అదేవిధంగా శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక అంశాల గురించి ప్రజలకు తెలియకూడదని చెప్పి తప్పుదోవన వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. అంటే 7,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మన రాష్ట్రానికి ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఇస్తున్న 4,000 రూపాయలు, 5,000 రూపాయలు చూసి సంక్షేమం అది చాలా అద్భుతంగా జరిగిపోతుందని వాళ్ళు ప్రకటించినప్పుడు మరి ప్రతి ఒక్కరిపైన దాదాపు కుటుంబంలోనే అనేది ఒక కుటుంబానికి దాదాపు 4 లక్షల రూపాయల వరకు అప్పులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కాబట్టి ఈ అంశాలపైన మనం ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఇందాక నేను డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మనం డైవర్ట్ అయిపోతాం. మీరు ఒక ఏనాడు మనం ఊహించని విధంగా కొత్త పాలన చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక బిజినెస్ మ్యాన్గా మరి ఎన్ని లక్షలు సంపాదించారో, ఎన్ని కోట్లు సంపాదించారో కానీ రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే ఆ విధంగా ఊహించారు. ఒక మంచి పరిపాలన వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా అద్భుతంగా మన జీవితాలు మారుతాయని. కానీ ఈ రోజుకి ఒక ఉద్యోగం రాలేదు, ఒక పెట్టుబడి రాలేదు. ప్రత్యేకమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చాలా వింత పాలన. కాబట్టి ఈ అంశాలపైన మనం చాలా లోతుగా మనం ఇంకోసారి నేను మాట్లాడుకుందాం. ఆర్థిక అంశాలపైన తప్పకుండా నేను సమయం ఇవ్వగలుగుతాను. కానీ దయచేసి ఈ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల గురించి మాత్రం మీరందరూ కూడా మీ వంతు మీరు సహకరిస్తే ఈ కుటుంబాలకి న్యాయం జరుగుతుందని నేను మరొకసారి కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.